previously appointed for consideration in the same session. మళ్ళీ ఆల్రెడీ ఏదైనా మ్యాటర్ జరిగిన దాన్ని మళ్ళీ యాంటిసిపేట్ చేసేలాగా ఉండకూడదు. It should not seek or to raise a discussion on a matter which is pending before any statutory tribunal or a statutory authority performing judicial or quasi judicial functions. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న మ్యాటర్ గురించి కూడా డిస్కస్ చేసేలాగా ఏది ఉండకూడదు. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అ కట్ మోషన్ lies in facilitating the initiation of concentrated discussion. You need to initiate only a concentrated discussion on a specific demand for the grant, and upholding the principle of responsible government by probing the activities of the government. However, the cut motion do not have much utility in practice. They are only moved and discussed in the house but not passed, as the government enjoys the majority support. Obviously దే ఆర్ యూజువలీ మూవ్ చేస్తారు అండ్ దే ఆర్ డిస్కస్డ్, కానీ కట్ మోషన్స్ యూజువలీ వాటి మీద దే ఆర్ నాట్ పాస్డ్, అవి పాస్ అవ్వవు అనమాట. ఎందుకంటే బికాస్ మోస్ట్లీ ద గవర్నమెంట్ ఎంజాయ్స్ ది మెజారిటీ సపోర్ట్. సో the passage of the cut motions, okay, by the Lok Sabha amounts to the expression of want of the parliamentary confidence. సో ఒకవేళ కట్ మోషన్స్ అనేవి ఇవి పాస్ అయ్యాయి అనుకో, దెన్ ద గవర్నమెంట్ హ్యావ్ టు ప్రూవ్ ది పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పార్లమెంట్. ఒకవేళ అవి పాస్ అయ్యాయంటే గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉందని, గవర్నమెంట్ పైన నమ్మకం లేదని, కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ది parliament anamata, and it may lead to the resignation of the government. So on the last day, on one of the last day of the days allotted for the discussion and voting on the demand for the grants, the speaker puts all the remaining demands to vote and disposes them whether they have been discussed by the members or not. So this is also known as guillotine. Very very important. దీన్ని ఏమంటారు? guillotine అంటారు. guillotine అంటే లాస్ట్ డే ఆఫ్ ద డేస్ అలాటెడ్, ఇన్ని డేస్ అలాట్ చేసాము ఫర్ ద డిస్కషన్ అండ్ ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, వీ హ్యావ్ గివెన్ అలాటెడ్ 4 to 5 days ఫర్ ద డిస్కషన్ అండ్ ఫర్ ఓటింగ్ ఆన్ ద డిమాండ్ ఫర్ ది గ్రాంట్స్. సో ఆ డేస్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఒక్కొక్క మినిస్ట్రీ వైజ్గా వస్తున్నాం. సో లాస్ట్ డే ఏం చేస్తారంటే స్పీకర్ ఆల్ ద రిమైనింగ్ డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓటింగ్కి పెట్టి ఒకేసారి స్పీకర్ విల్ డిస్పోజ్ దెమ్ వెదర్ దే హ్యావ్ బీన్ డిస్కస్డ్ బై ద మెంబర్స్. ఆ డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ని డిస్కస్ చేసుకున్నారా లేదా, వెదర్ ఇట్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ బై ద మెంబర్స్ ఆర్ నాట్, దే విల్ డిస్పోజ్ దెమ్. సో దిస్ ఇస్ కాల్డ్ as guillotine. This is called as guillotine. మినిస్టర్, ద స్పీకర్ వెదర్ అన్ని డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ని డిస్కస్ చేసుకున్నా లేకపోయినా లాస్ట్ డే రోజు అన్ని ఓటింగ్కి పెట్టి డిస్పోజ్ చేసేయడం అన్ని డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ని. దెన్ పాసింగ్ ఆఫ్ ది ఫిఫ్త్ స్టేజ్ ఇన్ ద ఎనాక్ట్మెంట్ ఇస్ ద పాసింగ్ ఆఫ్ ది అప్రోప్రియేషన్ బిల్. పాసింగ్ ఆఫ్ అప్రోప్రియేషన్ బిల్ అంటే కేటాయింపుల బిల్ని. ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ no money shall be withdrawn from the consolidated fund of India except under the appropriation by the law. In the constitutional provisions-లో చదివాం కదా, no money shall be withdrawn from the consolidated fund of India except under the appropriation made by law. So accordingly, an appropriation bill is introduced to provide for the appropriation out of the consolidated fund of India, and all the money required to meet for the grants voted by the Lok Sabha, the expenditure charged on the consolidated fund of India. సో ఈ రెండే అనమాట బడ్జెట్లో ఇంపార్టెంట్గా రెండు గుర్తుపెట్టుకునేది. అవి ఏంటంటే ద గ్రాంట్స్, డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్, డిమాండ్ ముందు డిమాండ్ అంటాం, ఓట్ చేసిన తర్వాత గ్రాంట్ అంటాం. సో ద గ్రాంట్స్ ఓటెడ్ బై ద లోక్ సభ అండ్ ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ రెండిటి ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడానికి, ఈ డబ్బుల్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి ఓట్ చేస్తారనమాట, పాస్ చేస్తారు. యూ విల్ ఇంట్రడ్యూస్ ది పాసింగ్ ఆర్ యూ విల్ ఇంట్రడ్యూస్ ది అప్రోప్రియేషన్ బిల్. ఈ రెండింటి అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి యూ విల్ పాస్ ద ఆర్ యూ విల్ ఇంట్రడ్యూస్ ద బిల్ అనమాట, అప్రోప్రియేషన్ బిల్. సో నో సచ్ అమెండ్మెంట్ క్యాన్ బి ప్రపోజ్డ్. No such amendment can be proposed to the appropriation bill in either house. రెండు హౌసెస్లోనూ ప్రపోజ్ చేయలేరు. ఇన్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ దట్ విల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ వేరియింగ్ ద అమౌంట్ ఆర్ ఆల్టరింగ్ ద డెస్టినేషన్ ఆఫ్ ఎనీ గ్రాంట్ ఓటెడ్ ఆర్
వేరీయింగ్ ద అమౌంట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఎలాంటి అమెండ్మెంట్స్ చేయకూడదు అనమాట ఒకసారి అయింది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత. సో ఒకసారి అప్రాప్రియేషన్ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ బిల్కి ఎటువంటి అమెండ్మెంట్స్ చేయకూడదు. అంటే ఆ బిల్కి అమెండ్మెంట్స్ చేస్తారు కదా, సో ఇలా ఈ అప్రాప్రియేషన్ బిల్కి ఎలాంటి అమెండ్మెంట్స్ చేయకూడదు, విచ్ విల్ వేరీ ది అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ దట్. ఆ బిల్లో స్పెసిఫైడ్ అమౌంట్ని చేంజ్ చేసే అమెండ్మెంట్ ఉండకూడదు. ఆర్ ఆల్టరింగ్ ద డెస్టినేషన్ ఆఫ్ ద గ్రాంట్స్, ఆల్టరింగ్ ద ఏ మినిస్ట్రీకి ఇచ్చిన గ్రాంట్స్ దానికే పోవాలి, దాని డెస్టినేషన్ మార్చకూడదు. ఆల్టరింగ్ ద డెస్టినేషన్ ఆఫ్ ది గ్రాంట్స్ ఆర్ వేరీయింగ్ ది అమౌంట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ 3 అమెండ్మెంట్స్ చేయకూడదు అనమాట అప్రాప్రియేషన్ బిల్కి. ద అప్రాప్రియేషన్ బిల్ బికమ్స్ ది అప్రాప్రియేషన్ యాక్ట్. Appropriation bill becomes appropriation act after it gets the assent of the president. So this appropriation act authorizes or it legalizes the payments. Um, from the consolidated authorizes or legalizes the payments from consolidated fund of India. This means that the government cannot withdraw money from the consolidated fund of India till the enactment of the appropriation bill. So this takes time and usually goes on till the end of April. It will go on till the end of April వరకు జరుగుతుందన్నమాట ఇది. Then but the government needs money to carry on its normal activities ఆఫ్టర్ 31st మార్చ్. ఆ 1 మంత్ ఆఫ్టర్ 31st మార్చ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు, ఆ 1 మంత్ ఏప్రిల్ ఎండింగ్కి వస్తున్నా అన్నారు కదా, ఆ 1 మంత్ జరగడానికి దానికి మనీ కావాలి టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. సో టు ఓవర్కమ్ దిస్ ఫంక్షనల్ difficulty, the constitution has authorized the Lok Sabha to make any grant in advance in respect to the estimated expenditure for a part of the financial year. ఓకే. సో దానికోసం ఈ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ హ్యాస్ ఆథరైజ్డ్ లోక్సభకి ఆ పవర్ ఇచ్చింది. దేనికి ఏదైనా గ్రాంట్స్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ అడ్వాన్స్ అనమాట. ఏదైనా ఇచ్చిన గ్రాంట్స్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ అడ్వాన్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి గ్రాంట్స్ ముందే తీసుకోవచ్చు అనమాట ఇన్ అడ్వాన్స్ ఫర్ అ పార్ట్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్. ఓకే. పెండింగ్ ది కంప్లీషన్ ఆఫ్ ఓటింగ్, ఇంకా కంప్లీషన్ ఆఫ్ పెండింగ్ ఏదైనా ఓటింగ్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ ద గ్రాంట్స్ అనేది పెండింగ్గా ఉన్నాయి అనుకో, అండ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది అప్రాప్రియేషన్ బిల్, ఇవన్నీ పెండింగ్గా ఉన్న గ్రాంట్స్ అనేది ముందుగా ఇన్ అడ్వాన్స్ తీసుకోవచ్చు అన్నమాట ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్. అలా కాన్స్టిట్యూషన్ లోక్సభని ఎంపవర్ చేసింది, లోక్సభని, గవర్నమెంట్ని కాదు. సో దిస్ ప్రొవిజన్ ఈస్ నోన్ యాజ్ ఓట్ ఆన్ అకౌంట్. సో దీన్ని ఏమంటారు, దిస్ ప్రొవిజన్ ఏమంటారు, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎంపవర్డ్ authorized the Lok Sabha to make any grant in advance, okay, in respect to the expected expenditure for a part of the financial year, because of the pending of the completion of the voting on the demand for grants and the enactment of the appropriation bill. So దీన్ని ఏమంటారు, ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. సో దిస్ ఈస్ పాస్డ్ ఆఫ్టర్ దట్ జనరల్ డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ ఈస్ ఓవర్. సో 5th స్టేజ్ వరకు ఆగకుండా, పాసింగ్ ఆఫ్ ది అప్రాప్రియేషన్ బిల్ ఎండింగ్ వరకు ఆగకుండా, సో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఆఫ్టర్ దట్ జనరల్ డిస్కషన్ తర్వాతే ఓట్ ఆన్ అకౌంట్ అనేది జరిగిపోతుంది అనమాట. ఓకే. సో దెన్ ఇట్ ఈస్ జనరలీ గ్రాంటెడ్ after the general discussion of the budget is over. So this vote on account tarapana, it is generally granted for 2 months for an account equivalent to 1/6 of the total estimation. So total estimation of the budget lo 1/6 of the money istaranamata vote on account, 1/6 of the total estimation of the budget lo 1/6 of the amount 2 months kosam istaranamata, March April kosam. Because then passing of the 6th stage, passing of the finance bill is introduced to give effect to the financial proposals of the government of India for the following year. ఫినాన్స్ బిల్ అనేది ఫినాన్షియల్ ప్రపోజల్స్ ఏదైతే ఉంటాయో, డబ్బులు కావాలన్న దానికి ఫినాన్షియల్ ప్రపోజల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఆల్ ద కండిషన్స్ అప్లికబుల్ టు
a money bill. Okay, finance bill అనేది money bill లాగే అనమాట. It is subjected to the same conditions, finance bill and money bill. Unlike the appropriation bill, the amendments can be moved in case of finance bill seeking to reject or reduce the tax తప్ప seeking to reject the tax, abolition of the tax or reduce the tax. The bill, unlike the appropriation bill, amendments అనేది they can be moved for the finance bill. ఇక్కడ ఏమంటే అప్రోప్రియేషన్ బిల్కి అమెండ్మెంట్స్ ఇవ్వకూడదు అన్నారు. అలా కాకుండా ఫినాన్స్ బిల్కి అమెండ్మెంట్స్ చేయొచ్చు. యూ కెన్ రెడ్యూస్ ద ట్యాక్స్ ఆర్ యూ కెన్ అబాలిష్ ద ట్యాక్స్. సో అకార్డింగ్ టు ద ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ యాక్ట్ 1931, the finance bill must be enacted, that is passed by the parliament and given the assent by the president. Okay, the finance bill must be enacted within 75 days. Finance bill must be enacted within 75 days lo enact type of finance bill. Okay, the finance act legalizes the income side of the budget and completes the process of the enactment of the budget. ఓకే, సో ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్ని లీగలైజ్ చేస్తుంది. అండ్ ద ఫినాన్స్ యాక్ట్ అనేది ఇట్ విల్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది బడ్జెట్. సో వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ద ఫినాన్స్ యాక్ట్ అనేది ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్ని లీగలైజ్ చేసి ఇట్ విల్ కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది బడ్జెట్. ఫినాన్స్ యాక్ట్ అనేది ఇక్కడ పైన ఏం చెప్పాం, ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ యాక్ట్ 1931 అనేది ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్ 1931 యాక్ట్ ప్రకారం ఫినాన్స్ బిల్ అనేది ఇట్ మస్ట్ బి ఎనాక్టెడ్ విదిన్ 75 days. పాసింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ బిల్ ఇట్ సేమ్ యాజ్ ద మనీ బిల్, దానికి అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు. ఫినాన్షియల్ బిల్ అనేది ఫినాన్షియల్ ప్రపోజల్స్కి ఎఫెక్ట్ చేయడానికి తీసుకొచ్చారు. ఫినాన్స్ యాక్ట్ అనేది ఫైనల్గా ఇట్ విల్ లీగలైజ్ ద ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్ అనేది చేసి ఇట్ విల్ కంప్లీట్ ద ఎనాక్ట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది బడ్జెట్. దెన్ అదర్ గ్రాంట్స్. In addition to the budget that contains the ordinary estimates of income and expenditure for one financial year, various other grants are also made by the parliament under extraordinary or special circumstances. So budgetలో ఉన్న estimates of income and expenditure ఆ ఇయర్కి కాకుండా there are other grants also which are made by the parliament under extraordinary or special circumstances. అదేంటంటే సప్లిమెంటరీ గ్రాంట్, అడిషనల్ గ్రాంట్, excess grant, vote of credit, exceptional grant అండ్ టోకన్ గ్రాంట్. సో ఇవన్నమాట. సో అవి ఏంటంటే ఫస్ట్ సప్లిమెంటరీ గ్రాంట్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ వెన్ ది అమౌంట్ ఆథరైజ్డ్ బై ద పార్లమెంట్ త్రూ ది అప్రోప్రియేషన్ యాక్ట్ ఫర్ ఎ particular service for the current financial year is found to be insufficient for that year. ఓకే, సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఆల్రెడీ పార్లమెంట్ ఒక మినిస్ట్రీకి ఇంత గ్రాంట్ అని ఇచ్చేసింది అనమాట, అప్రోప్రియేషన్ బిల్, అది సరిపోలేదు. సో ఇంకా అడిషనల్ గ్రాంట్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా. సో ఇట్ ఈస్ గ్రాంటెడ్ వెన్ ద అమౌంట్ ఆథరైజ్డ్ బై ద పార్లమెంట్ అనేది సరిపోనప్పుడు ఫర్ దాట్. సో ఇన్సఫిషియంట్ అయింది ఫర్ దట్ ఇయర్ అనుకో, సో సప్లిమెంటరీ గ్రాంట్స్ ఇస్తారనమాట, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తారు. సో దట్ ఈస్ సప్లిమెంటరీ గ్రాంట్ ఆ మినిస్ట్రీకి. అడిషనల్ గ్రాంట్ అంటే ఇట్ ఈస్ గ్రాంటెడ్ వెన్ ఎ నీడ్ హ్యాస్ అరైజన్ డ్యూరింగ్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఫర్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అపాన్ సమ్ న్యూ సర్వీస్ దట్ నాట్ కాంప్లికేటెడ్ ఇన్ ద బడ్జెట్ ఫర్ దట్ ఇయర్. సప్లిమెంటరీ గ్రాంట్ ఏమంటే ఆల్రెడీ ఆ పాలసీ అంతా చెప్పేస్తున్నారు, దానికి ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇంకా ఎక్కువైంది, సో అప్పుడు సప్లిమెంటరీ గ్రాంట్ అడిగి తీసుకుంటారు. అడిషనల్ గ్రాంట్ ఏమంటే ఏదైనా న్యూ సర్వీస్ ఒకటి స్టార్ట్ చేశారనమాట కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో, సో దానికి అయ్యే అడిషనల్ ఎక్స్పెండిచర్ కోసం అడిషనల్ గ్రాంట్ అనమాట. ఏదైతే బడ్జెట్లో స్పెసిఫై చేయలేదో అలాంటి న్యూ సర్వీస్ ఒకటి పెట్టారు, దానికోసం అడిషనల్ ఎక్స్పెండిచర్ అడిషనల్ గ్రాంట్. ఎక్సెస్ గ్రాంట్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ వెన్ మనీ హ్యాస్ బీన్ స్పెంట్ ఆన్ ఎనీ సర్వీస్ డ్యూరింగ్ అ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ ఎక్సెస్ ఆఫ్ ద అమౌంట్ గ్రాంటెడ్ ఫర్ దట్ సర్వీస్ ఇన్ ద బడ్జెట్ ఫర్ దట్ ఇయర్. ఓకే, ఎక్సెస్ అయిపోయింది. సో ఏదైనా సర్వీస్కి ఇప్పుడు దీనికి ఒక 100 కోట్లు ఇచ్చారు, సో అంత అవ్వలేదు, ఎక్సెస్ అయిపోయింది అది ఆ అమౌంట్. సో 80 కోట్లు అయింది, ఆ 20 crores ఎక్స్ట్రా అయింది. సో అలాంటప్పుడు సో ఇట్ ఈస్ ఓటెడ్ బై ద లోక్సభ ఆఫ్టర్ ద ఫినాన్షియల్ ఇయర్ దిస్ ఎక్సెస్ గ్రాంట్ అనేది. బిఫోర్ ద డిమాండ్స్ ఫర్ ఎక్సెస్ గ్రాంట్స్ ఆర్ సబ్మిటెడ్ టు ద లోక్సభ ఫర్ ఓటింగ్ దే మస్ట్ బీ అప్రూవ్డ్ బై ది
Public Accounts Committee of the Parliament. Public Accounts Committee of the Parliament. This excess grants అనేది they must be approved. వీళ్ళు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు దీన్ని అప్రూవ్ చేసిన తర్వాత దెన్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు ద లోక్సభ ఫర్ ఓటింగ్ అండ్ డిమాండ్ ఫర్ బిఫోర్ ద డిమాండ్ ఫర్ ఎక్సెస్ గ్రాంట్స్ ఆర్ సబ్మిటెడ్. దాన్ని ఇచ్చే ముందు వీళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని ఓటింగ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత లోక్సభకి ఇస్తారనమాట ఓటింగ్కి. ఆఫ్టర్ ద ఫినాన్షియల్ ఇయర్ అయిన తర్వాత ఓట్ చేస్తారు లోక్సభ వాళ్ళు ఎక్సెస్ గ్రాంట్స్ని. దెన్ ఓట్ ఆఫ్ క్రెడిట్. ఓట్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ మీటింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్. ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది అప్పు ఏమంటే ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ మీటింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ వచ్చేసింది అపాన్ ద రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ ఏదైనా వచ్చింది. సో అలాంటప్పుడు రిసోర్సెస్ ఆఫ్ ఇండియా ఇచ్చేయాలన్నప్పుడు వెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఇండెఫినెట్ అనే ఇప్పుడు కోవిడ్ వచ్చింది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హెల్త్ సెక్టార్కి. సో అలాంటప్పుడు ఓట్ ఆఫ్ క్రెడిట్ ఇస్తారు అప్పులాగా. ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ మీటింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డిమాండ్ for the resources of India when on an account of magnitude or the indefinite character of the service. So the demand cannot be stated with the details or ordinarily given in the budget. Hence it is like a blank check. So oath of credit అనేది ఏంటి? Oath of credit అనేది it is like a blank check given to the executive by the Lok Sabha. Very good question. It is explanation. It is like a blank check which is given to the executive by the Lok Sabha. Exceptional grants. It is granted for a special purpose and it forms no part of the current service of any financial year. కరెంట్ సర్వీస్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ స్పెషల్ పర్పస్ అనేది ఎక్సెప్షనల్ గ్రాంట్స్. దెన్ టోకన్ గ్రాంట్. ఇట్ ఈస్ గ్రాంటెడ్ when funds to meet the proposed expenditure on a new service can be made available by reappropriation. ఓకే, రీఅప్రాప్రియేషన్ మళ్ళీ పునర్పరిశీలించి ఆ ఫండ్స్ అనేది ప్రపోజ్డ్ ఎక్స్పెండిచర్ ఫండ్స్ ఇవ్వాలి ఫర్ ద న్యూ సర్వీస్. A demand for grant of a token sum that is rupees 1 is submitted to the vote of Lok Sabha and if assented funds are made available. Reappropriation involves transfer of funds from one head to another. It does not involve any additional expenditure. So supplementary token grant అనేది ప్రపోజ్డ్ ఒక న్యూ సర్వీస్ ఉంది, ఆ సర్వీస్కి దానికి అలర్ట్ చేసిన ఫండ్స్ కాకుండా వేరే దాంట్లో నుంచి డైవర్ట్ చేయాలి ఫండ్స్ని. సో అలాంటప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ఊరికే దీనికి ఎక్స్ట్రా డబ్బు ఏం అవ్వకుండా ఒక మినిస్ట్రీ నుంచి ఆర్ ఆ మినిస్ట్రీలోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ఫండ్స్ని రీఅప్రాప్రియేట్ చేస్తారు. సో అడిషనల్ కాస్ట్ ఏం అవ్వదు. ఇట్ ఈస్ జస్ట్ యూ సబ్మిట్ టోకన్ amount of 1 rupee to the Lok Sabha for voting on the demand for grants. So there is no additional expenditure involved. So supplementary, additional, excess and exceptional grants and vote of credit are regulated by the same procedure which is applicable in case of a regular budget. So they are voted. All these are regulated by same procedures. Then funds. The Constitution of India provides for the following 3 kinds of funds for the central government ఇచ్చే ఫండ్స్ ఎలాంటివంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ 3 kinds of funds for the central government. Consolidated Fund of India, Article 266. Public Account of India, Article 266. Contingency Fund of India, Article 267. Consolidated Fund of India, Consolidated Fund of India. It is a fund to which all the receipts are credited and all the payments are debited. It is a fund to which all the receipts are credited and all the payments are debited. In other words, all the revenues received by the government of India are added to it. All the loans raised by the government by the issue of the treasury bills, loans or ways and means of advances, all are taken from it. All the money received by the government in repayment of the loans forms the Consolidated Fund of India. So 3 ఉన్నాయి దీని కింద. అవేంటంటే ఫస్ట్ వన్ ఆల్ ద రెవెన్యూస్ రిసీవ్డ్ బై ది గవర్నమెంట్ రెవెన్యూస్. సెకండ్ ఏమంటే ఆల్ ద రెవెన్యూస్ లోన్స్ ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న లోన్స్
బై ఇష్యూయింగ్ ట్రెజరీ బిల్స్ మనుషులకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటారు కదా, ఆ లోన్స్ బై ఇష్యూయింగ్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ ఏదైతే లోన్స్ తీసుకునిందో గవర్నమెంట్ అండ్ లోన్స్ ఆర్ వేస్ అండ్ మీన్స్ అండ్ లోన్స్ ఆర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్సెస్, వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్సెస్ అంటాం కదా, అవి అవి దాంట్లో ఉంటాయి. ఆల్ ద మనీ రిసీవ్డ్ బై ది గవర్నమెంట్ ఇన్ పేమెంట్ ఆఫ్ ది రీపేమెంట్ ఆఫ్ లోన్స్ రీపేమెంట్ చేసేయడం వల్ల లోన్స్ రీపేమెంట్ చేయడం వల్ల ఆల్ ద మనీ దట్ ఈస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఇవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటాయన్నమాట. దెన్ ఆల్ ద లీగలీ ఆథరైజ్డ్ పేమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ ఫండ్. లీగలీ ఆథరైజ్డ్ పేమెంట్స్ కూడా దీని నుంచే ఇస్తారు. లీగలీ ఆథరైజ్డ్ పేమెంట్స్ అంటారు దాన్ని. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టు జడ్జెస్కి, వీళ్ళకందరికి ఇచ్చే పేమెంట్స్ కూడా దే ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్, సివిల్ మిలిటరీ వాళ్ళకి, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే పేమెంట్స్, లీగలీ ఆథరైజ్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా పేమెంట్స్ అంతా దీని నుంచే ఇస్తారు. సో నో మనీ అవుట్ ఆఫ్ దిస్ ఫండ్ క్యాన్ బి అప్రోప్రియేటెడ్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ అ పార్లమెంటరీ లా. Then second one, public account of India. All other public money other than those which are credited to the consolidated fund of India, all the other public money, దీని consolidated fund of Indiaకి ఇచ్చే మనీ కాకుండా received by government of India or received on behalf of government of India shall be credited to the public account of India. So పబ్లిక్ మనీ వచ్చి పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, ఎక్సెప్ట్ ద వన్స్ గోయింగ్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇట్ షాల్ బీ క్రెడిటెడ్ టు ద పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఇంక్లూడ్స్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్, ఇవన్నీ అనమాట. ప్రావిడెంట్ ఫండ్స్ ఉంటాయి కదా, ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్, జుడిషియల్ డిపాజిట్స్, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, డిపార్ట్మెంటల్ డిపాజిట్స్, రెమిటాన్సెస్ అండ్ సో ఆన్. సో పిఎఫ్ ఇస్తారు కదా జాబ్ హోల్డర్స్కి, దెన్ జుడిషియల్ డిపాజిట్స్, ఫైన్ వేస్తారు కదా కోర్ట్స్కి, అవంతా కూడా దీంట్లోకి వెళ్తాయి. ఫైన్ వేస్తే వాళ్ళు ఫైన్, ఇప్పుడు ఏమో శశికళ 10 crores చెల్లించాలన్నారు, అవంతా పబ్లిక్ అకౌంట్లోకి వెళ్తాయి అనమాట. సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్, సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్, దెన్ డిపార్ట్మెంటల్ డిపాజిట్స్, రెమిటెన్సెస్, ఇప్పుడు నితిన్ వాళ్ళు పంపించే రెమిటెన్సెస్ అన్నీ దీంట్లోకి వెళ్తాయి. సో దిస్ అకౌంట్ ఈజ్ ఆపరేటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఎవరు ఆపరేట్ చేస్తారు పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాని? ఇట్ ఈస్ ఆపరేటెడ్ బై executive action, that is the payments from this account can be made without parliamentary appropriation అనర్థం. ఎగ్జిక్యూటివ్స్ మెయింటైన్ చేస్తారు అంటే, సో ద పేమెంట్స్ దీని నుంచి విత్డ్రా చేసుకునే మనీ పేమెంట్స్ అనేది ఇట్ కెన్ బి మేడ్ వితౌట్ ద పార్లమెంటరీ అప్రోప్రియేషన్. పార్లమెంట్ ఓట్ చేయకుండా, అప్రోప్రియేట్ చేయకుండా యూ కెన్ ఇట్ కెన్ బి. బట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి if you have to take money, it can be appropriated with the parliamentary law అనమాట. దీనికి పార్లమెంటరీ అప్రోప్రియేషన్ అవసరం లేదు. సో సచ్ పేమెంట్స్ ఆర్ మోస్ట్లీ ఇన్ నేచర్ ఆఫ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఇవి ఎలా చేస్తారు? సో దీస్ పేమెంట్స్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే పేమెంట్స్ అన్నీ దే ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ లాగా ఉంటాయి అన్నమాట. దెన్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. The Constitution authorized the Parliament to establish a contingency fund of India into which amounts determined by law are paid from time to time. Amount ఏదైతే determined by the law are paid from time to time. Amount determined by the law అంటే accordingly the Parliament enacted a Contingency Fund of India Act in 1950. కాన్స్టిట్యూషన్ ఆథరైజ్ చేసింది. సో అకార్డింగ్లీ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 ఎనాక్ట్ చేశారనమాట పార్లమెంట్. సో దిస్ ఫండ్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ ద ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిస్పోజల్ ఆఫ్ ప్రెసిడెంట్ డిస్పోజ్ చేస్తాడనమాట. దీని మీద అథారిటీ ఎవరికి ఉంది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి? ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ హీ కెన్ మేక్ అడ్వాన్స్, ముందే అడ్వాన్స్ తీసుకోవచ్చు అవుట్ ఆఫ్ ఇట్ టు మీట్ ది అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ పెండింగ్ ఇట్స్ ఆథరైజేషన్ బై ది పార్లమెంట్. సో ఇందాక మనం
ఒక గ్రాంట్స్ చూసాం కదా, ఓట్ ఆఫ్ క్రెడిట్ అనేది తీసుకోవచ్చు ఏదైనా మినిస్ట్రీ వాళ్ళు అప్పులాగా అనేసి ముందే. అండ్ ఓట్ ఆన్ అకౌంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది ఏదైనా ముందే 2 months బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి. అలా ఇది కూడా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ అట్ ద డిస్పోజల్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అండ్ ప్రెసిడెంట్ కెన్ టేక్ అడ్వాన్స్ అవుట్ ఆఫ్ ఇట్, ఈ కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ ఇట్ టు మీట్ ది అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్. అండ్ అది ఇట్ కెన్ బి పెండింగ్, అండ్ ఇది ఇట్ కెన్ బి పెండింగ్ ఇట్స్ authorization, పెండింగ్ ఇట్స్ authorization in the parliament. So the fund is held by the finance secretary on the behalf of president. So on the behalf of president ఎవరు దీన్ని తీసుకుంటారంటే ఇట్ ఈస్ హెల్డ్ బై finance secretary on behalf of the president. Then like the public account of India, it is also operated by the executive action. It is same like the it is operated by executive action just like the public account of India. సో ఇప్పుడు అన్నీ గుర్తుందా? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఏముంటుంది? ఇట్ అమౌంట్స్ డిటర్మైన్డ్ బై ద లా, అమౌంట్స్ డిటర్మైన్డ్ into which amounts determined by the law are paid from time to time. అమౌంట్స్ డిటర్మైన్డ్ బై ద లా అంటే ట్యాక్సెస్ అలాంటివి థింక్ అవే కదా లా ప్రకారంగా వచ్చే ట్యాక్సెస్ అవి దీంట్లోకి వస్తాయి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా.